అప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తావు ప్రభు సందులో? కానీ ఏదన్నా ఇది కాదు కూడదు, ఇది అనుకోండి, ఇది గొప్పకి జరిగిపోయింది, ఇది మిస్టేకే, ఇది తప్పిదమే, ఇది అతిక్రమమే, ఇది పాపమే అని తెలిసిన వెంటనే దేవుని సందులో మోకరించగలుగుతున్నావా? నీ కుటుంబం నిమిత్తం, నీ నిమిత్తం దేవుని సన్నిధిలో మోకరించగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించండి. మనలో చురుకైన తనం లేకపోయినట్లయితే, మనలో ప్రియమైన వాళ్ళరా త్వరపడే తత్వం లేకపోయినట్లయితే ఎందుకు పనికిరాం? వెనకబడిపోతూ ఉంటాం. నీ ఉద్యోగంలో త్వరపడకపోతే, యాక్టివ్ లేకపోతే వెనకపోతావు. కుటుంబంలోనైనా త్వరపడకపోతే, యాక్టివ్ లేకపోతే వెనకపోతూ ఉంటాం, కుటుంబం లాస్ అవుతూ ఉంటాం. అలాగే ప్రభువులో కూడా నీకు త్వరపడే స్థితి, ఆ వేగిరిపాటు కలిగలేకపోయినట్లయితే, తొందరపాటు కలిగలేకపోయినట్లయితే ప్రభువులో కూడా వెనకబడి ఉంటావు. వెనకబడిపోవడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియమైన వాళ్ళ, వెనకబడిపోవటం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం